ఈ పెళ్లికి ఇన్ని కండిషన్లు పెట్టారు. మా స్థితిగతులు, మా నాన్నగారి స్తోమత మీకు తెలుసు అనుకుంటాను. తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదమ్మా. మా కుర్రాడు బిఈ పాస్ అయ్యాడు, ఆ సంగతి మీకు తెలుసు కదా. తెలిస్తే మరి బిఈ చదివిన వాడికి ఎంత కట్నం ఇస్తారో కూడా మీకు తెలిసి ఉండాలి. అసలు ఇవేవి అడగకుండానే కళ్ళు మూసుకుని కాళ్ళు గడిగి పిల్లల్ని ఇవ్వడానికి 4 మంది సిద్ధంగా ఉన్నారు. ఏమన్నా చిత్తం. మీ నాన్నగారు ఆదిశేషయ్య సంబంధం చేసుకోవడానికి వచ్చాడు అంటే ఇవన్నీ ఇవ్వడానికి సిద్ధపడే వచ్చాడని మేము అనుకుంటాం. మా నాన్నగారు సిద్ధపడింది సంస్కారం ఉన్న పెద్ద మనుషులను ఆశపడి, కొడుకుని పక్కన పెట్టుకుని పాడే వేలం పాటకు కాదు. ఒక్కసారి అటు చూడండి. ఆడపిల్లని కన్నందుకు, ఆ పిల్లకు చదువు చెప్పించినందుకు, ఇప్పుడు పెళ్లి చేయాలని అనుకుంటున్నందుకు తప్పు చేసిన వాళ్ళలా నిస్సహాయంగా నిలబడ్డ మా అమ్మా నాన్నని చూడండి. చూసి జాలిపడి కంటతడి పెట్టుకోమంటావా, పశ్చాత్తపడి లెంపలేసుకోమంటావా? చూడమ్మాయి, అమ్మాయి ఆస్తులు చూసి అబ్బాయి అంతస్తులు చూసి పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. కట్నాలు లాంఛనం కాదు, అవి రివాజు. ఏమిటండి రివాజు? అసలు ఎందుకు ఇవ్వాలి కట్నం? ఒక గుడ్డి దాన్ని చేసుకుంటే ఇవ్వాలి, ఒక కుంటి దాన్ని, చదువు సంస్కారం లేని దాన్ని చేసుకుని బతుకంతా పోషిస్తే ఇవ్వాలి. కానీ మీకు సలక్షణమైన పిల్ల కావాలి. ఇంటిడి చాకిరీ చేయాలి, మీ అబ్బాయితో కాపురం చేయాలి, పిల్లల్ని కనాలి, సాకాలి. ఈ సేవలన్నిటితో పాటు ఆ పిల్లని కనవాళ్ళు మీకు ఎదురు చెల్లించాలి. మీ బాధ్యతని, మీ బాంధవ్యాన్ని పంచుకునే ఆడపిల్లతో పాటు మీకు లక్షలిచ్చి వాళ్ళు సజీవంగా సమాధి కావాలి. అది చాలకపోతే అత్తమామలు భర్త పెట్టే చిత్రహింసను మౌనంగా భరిస్తూ ప్రాణాలు వదలాలి. అంతేనా? అంతేనా అంటే అంతే. మరి అది ఆడదు ఏనాడో చేసుకున్న కర్మ. ఈ కట్నాలు కానుకలు ఇవాళ నువ్వు నేను కొత్తగా సృష్టించినవి కాదు, అనాదిగా వస్తున్న ఆచారం. ఆచారం కాదు, మీలాంటి స్వార్థపరులు ఘరానాగా చేస్తున్న దోపిడి, పబ్లిక్ గా చేస్తున్న దొంగతనం. సార్, 100 ఏళ్లు కలిసిమెలిసి కాపురం చేయాల్సిన 2 మనుషుల్ని ముద్దుగా 3 ముళ్లతో కలపాలి గాని ఇలా ముళ్ల తీగలతో కాదు, లక్షలు, బెంజ్ కార్లు, అమెరికాలతో కాదు.